వెల్కమ్ టు TC24 టీవీ. నేను మీ దివ్య. ఢిల్లీలో జరుగుతున్న రైతుల దీక్షకు సంఘీభావంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. రైతుల దీక్షను అణిచివేసే ధోరణిని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని నినాదాలు చేశారు. 22 రకాల పంటలకు కనీస మద్దతు ధర, వ్యవసాయ కార్మికులకు, రైతులకు పెన్షన్లు, 2 పంటలు పండే వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించకుండా ఉండాలంటే ప్రధాన డిమాండ్లతో ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు జేఏసీ రైతు సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. గతంలో 13 నెలల పాటు రైతులు చేసిన దీక్షలో పాల్గొన్న అనేక మంది రైతులపై కేసులు పెట్టారని, సుమారు 700 మంది రైతులు చనిపోయారని, కనీసం ఆ కేసులను కొట్టివేసి చనిపోయిన రైతుల కుటుంబాలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదన్నారు. ఢిల్లీ సమీపంలో రైతులు చేస్తున్న దీక్షకు అణచివేయడానికి వారిపైన టియర్ గ్యాస్, సోనార్ వ్యవస్థను ప్రయోగించడం దారుణమన్నారు. ఆందోళన చేస్తున్నటువంటి రైతుల్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమానుషంగా వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేయిస్తూ, రబ్బర్ బుల్లెట్ పేయిస్తూ, వాటర్ క్యానెల్ ఉపయోగిస్తూ అనేక విధాలుగా రైతుల్ని చిత్రహింసలు పెడతా ఉన్నారు. ఇప్పటికి కూడా చర్చలు అని చెప్తూనే కాలయాపన చేస్తూ చర్చలు సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. ఒకటే దేశ ప్రజలందరికీ ఈ సందర్భంగా హుస్నాబాద్ కేంద్రంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రైతులు బాగుండాలి, వ్యవసాయం బాగుండాలి అని అంటే నరేంద్ర మోడీ గద్దె దిగిపోవాలి. పొరపాటున కూడా 3వ నరేంద్ర మోడీ గద్దెనెక్కవద్దు. మోడీ గద్దెనెక్కితే మనకు అనేక రకాలైనటువంటి 60 కోట్ల మంది యువకులు ఉన్నారు. ఏ దేశంలో లేరు. ఇంత యువశక్తి భారతదేశంలో ఉన్నది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్క ఉద్యోగాలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి LICని కానీ, బ్యాంకు వ్యవస్థలను కానీ, పెట్రోల్ సంస్థలను కానీ, ఆఖరికి ఆంధ్రలో ఉన్నటువంటి కర్మాగారాలను కూడా ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఇది చెప్పాలంటే దేశానికి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికీ భారతదేశంలో 40 కోట్ల మంది ఒక పూట అన్నం తినలేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. 10 ఏళ్ల భారత ప్రధానమంత్రికి విమానాలు ఎక్కుడు, కోట్లు వేసుకొని తిరుగుడు, షోకులు చేసుడు తప్ప రైతుల గురించి, ప్రజల గురించి పట్టించుకునే సందర్భం లేదు. మరోసారి 3వసారి మేము వస్తామని ప్రగల్భాలు మనకు ప్రచారం చేయించుకుంటాడు. 3వసారి అష్టమతులు మరి భారతదేశంలో ఉన్నటువంటి చాలామందికి నష్టమైంది. రైతులకు న్యాయం తెలిసినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి, బీజేపీ ప్రభుత్వం, ఆదాని, అంబానీ లాంటి వాళ్ళు ఈ దేశంలో 1,00,000 మంది వెనుక ఉండే ధనవంతులుగా ఉన్న వాళ్ళు ఇవాళ 1వ, 2వ స్థానంలో వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం ధనవంతులను, కార్పొరేటర్ల కొమ్ము కాస్తుందని చెప్పడానికి ఉదాహరణ.